నమస్కారం. వాస్తు సిరి కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎలాంటి వాస్తు సమస్యలున్నా పరిష్కారం తెలియచేయడానికి ప్రముఖ వాస్తు నిపుణులు రాఘవేంద్ర శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. శ్రీ విజయ గణపతియే నమః. శ్రీ భారతీ తీర్థ చరణారవిందమస్తు. శ్రీ శారదాంబయే నమః. ఓకే గురుగారు, చెప్పండి. చాలా మంది ఫ్లాట్స్ కొంటున్నారు. అంటే ఫ్లాట్ కొనేటప్పుడు వెడల్పు పొడవు ఎంత ఉండాలి, అలా లేకున్నా వెడల్పు పొడవు సమానంగా లేకున్నా కొంతమంది చాలా మంది ఫ్లాట్స్ కొంటున్నారు. అంటే అది వాస్తు ప్రకారం సెట్ చేసుకోవచ్చు అంటారా? వాస్తు ప్రకారం కొనదగిన స్థలాలు దీర్ఘ చతురస్రాకారం గాని లేదా చతురస్రాకారంగా ఉన్నటువంటి స్థలాలను కొనవచ్చు. అలాగని చెప్పి వెడల్పు ఒక 20 అడుగులు ఉంది, 80 అడుగులు పొడవు ఉన్నటువంటి స్థలాలను కొనకూడదండి. ఒకవేళ అటువంటివి కొన్నా వాటిని 20 అడుగులు 40 అడుగులు ఉన్నట్టుగా సరి చేసుకొని వాస్తు ప్రకారం దానిలో ఇల్లు కట్టుకొని నివసించవచ్చు. చాలా మంది తక్కువ రేట్లో వస్తుంది కదా అని త్రిభుజాకార స్థలాలు కానీ లేదా కోడిగుడ్డ ఆకారం ఉన్నటువంటి స్థలాలను కానీ లేదా జిగ్జాగ్ అంటే ఉన్నటువంటి స్థలాన్ని కానీ కొనటం జరుగుతుందండి. అవి వాస్తు ప్రకారం సరి చేసుకొని కట్టుకున్నా దాంట్లో మంచి ఫలితాలు ఉండవండి. ఓకే గురుగారు, చాలా మంది తక్కువ ధరకే వస్తుంది అని ఫ్లాట్ అని నైరుతి ఎక్కువ పెరిగిన స్థలాన్ని కొంటున్నారు. అంటే అలా పెరిగిన స్థలాన్ని అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అంటారు. కట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? చాలా మంది తెలిసి తెలియక మనకు తక్కువ రేట్లో వస్తుంది కదా అని చెప్పి ఈ నైరుతి స్థలాలు కొంటుంటారు. అంటే పడమర నైరుతి పెరగటం కానీ లేదా దక్షిణ నైరుతి పెరగటం కానీ ఇటువంటి స్థలాలను కొని దాన్ని వాస్తు ప్రకారం సరి చేయకుండా ఇల్లు కట్టుకొని ఆర్థిక పరంగా అనారోగ్యపరంగా లేదా అందులో ఉండేవారికి అనుకోని ప్రమాదాలు సంభవించి మరణించటం కానీ లేదా దీర్ఘకాలిక రోగాలతో సతమతమవుతుంటారండి. వీళ్ళు మొదటగా చేయవలసింది స్థలం కొన్నప్పుడు నైరుతి ఎంత భాగం పెరిగింది అవి 90 డిగ్రీస్ సరి చేసి దానిలో నివాస గృహాలు కట్టుకొని నివసించవచ్చు అండి. ఓకే గురుగారు, ఇప్పుడు చాలా మంది ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకున్న తర్వాత అది అన్ని రకాలుగా చూస్తున్నారు, చూడకపోవచ్చు, కొంతమంది చూస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర పెంపుడు జంతువులు ఎక్కువగా ఉంటాయి. అంటే పెంపుడు జంతువు సడన్ గా ఒకటి చనిపోతుంది, ఆ ఇంట్లోకి వెళ్ళగానే చనిపోతుంది. అంటే అది వాస్తు పరంగా ప్రభావం ఉంటే ఇలా జరుగుతుంది అంటారు? తప్పకుండా అండి. చాలా మందిని చూస్తుంటాను. ఇప్పుడు ఈ కాలంలో ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులు అంటే కుక్కలను పెంచుకోవటం కానీ లేదా పిల్లులు పెంచుకోవడం కానీ మనం చూస్తుంటామండి. వారు నివసించే ఇల్లు పాత ఇంట్లో ఉన్నప్పుడు ఆ జంతువులు చాలా బాగా ఉంటాయి. ఎప్పుడైతే కొత్త ఇంట్లోకి మారిన తర్వాత ఆ జంతువులు చనిపోవడం కానీ లేదా అనారోగ్యం పాలవటం కానీ చూస్తుంటాం. దానికి ఆ ఇంటి యొక్క వాస్తు దోషం కూడా కారణం అవుతుందండి. ఎలాగంటే దక్షిణంలో దోషాలు ఉన్నప్పుడు కానీ లేదా పడమరలో దోషాలు ఉన్నప్పుడు కానీ తప్పకుండా ఆ జంతువుల యొక్క ఆరోగ్యం పాడవటం లేదా చనిపోవటం జరుగుతుంటుందండి. ఓకే గురుగారు, ఈ మధ్య మనం చాలా మందిని చూస్తున్నాం. చెరువులు గాని బావులు ఉన్న స్థలాన్ని పూర్తి చేసి అది ఫ్లాట్ గా చేసేసి అమ్ముతున్నారు. అంటే అలా చేసిన ఫ్లాట్లు కొని ఇల్లు కట్టుకోవచ్చా? కట్టుకుంటే వాస్తు ప్రకారం చూసి కట్టుకోవచ్చు అంటారా? మొదటగా ఈ చెరువులు కానీ లేదా బావులు కానీ పూర్చిన స్థలాలను కొనకపోవటం చాలా మంచిదండి. ఎందువల్లంటే దానిలో మనం నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత శల్య దోషాలు అనేవి ఉంటాయండి. అంటే ఎక్కడి నుంచో మట్టి తీసుకొచ్చి ఈ చెరువులు పూడ్చడం లేదా బావులు పూడ్చడం చేస్తూ ఉంటారు. దానివలన ఆ ఇంట్లో నివసించే వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక బాధలు లేదా భార్యాభర్తల మధ్యన గొడవలు రావటం వలన ఆ ఇంట్లో ఉండే వాళ్ళు అనేక ఇబ్బందులతో సతమతం అవుతుంటారు. అనగా పెద్ద కుమారుడు కానీ లేదా కూతురు కానీ ప్రేమ వివాహాలు చేసుకోవటం ఇట్లాంటివి ఎన్నో చూస్తుంటామండి మనం. దీనికోసమని చెరువులు కానీ లేదా బావులు కానీ పూడ్చినటువంటి స్థలాన్ని కొనకపోవటం సర్వదా శ్రేయస్కరం. ఒక్కొక్కసారి ఇల్లు ఏముందిలే బావి పూడ్చారు కదా మనం ఇల్లు కడదామని చెప్పి దాని మీద కట్టిన తర్వాత వీళ్ళు వేసేటువంటి పిల్లర్స్ కాలక్రమేణా బావిలో మనం ఫిల్లింగ్ చేసినటువంటి మట్టి దిగబడుతున్నప్పుడు ఇల్లు కూడా కిందకి దిగబడటం అది కూడా వాస్తుపరంగా ఇంటికి దోషమేనండి. ఓకే అండి, మీరు కనుక వ్యక్తిగతంగా రాఘవేంద్ర శర్మ గారిని కలవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు. గురుగారు చెప్పండి, అసలు ఈ మధ్య కాలంలో ఆవులు మేకలు చాలా మంది పెంచుకుంటున్నారు. అంటే వాళ్ళకి దానికి ఒక షెడ్ ఏర్పాటు చేయాలి. అంటే దాన్ని కూడా వాస్తు ప్రకారం చూసి ఏర్పాటు చేయాలంటారా?
తప్పకుండా అండి. వ్యవసాయ క్షేత్రంలో కానీ లేదా పల్లెటూరులో మనం చూస్తుంటాం, వాళ్ళు నివసించే ఇంటి దగ్గరే ఆవులు లేదా గేదెలు లేదా పాలు ఇచ్చే మేకలు కానీ గొర్రెలు కానీ కోళ్ళు కానీ పెంచుతూ ఉంటారండి. వాటికి సరైన దిశలో ఎక్కడ వాస్తు ప్రకారం వాటికి నివాసం ఏర్పరచాలని చాలా మందికి సందేహాలు ఉంటుంటాయండి. ఈ పాడి పంటలకు సంబంధించి పడమర దిశ అనేది అనువైన స్థలం అండి. పడమర దిక్కులో ఇంటికి తగలకుండా పడమర కాంపౌండ్ వాళ్ళకి ఆనుకుని వసతి గృహం పాడి పరిశ్రమ ఏర్పాటు చేయొచ్చండి. వాటికి దానా సంబంధించి దక్షిణంగా ఉన్నటువంటి గోడకు కానీ లేదా పడమర గోడకు కానీ ఏర్పాటు చేసుకొని గేదెలు ఆవుల్ని పెంచుకోవటం చేయొచ్చండి. ఓకే గురుగారు, ఈ మధ్య కాలంలో చాలా మంది ఇల్లు నిర్మిస్తున్నారు. ఇక్కడ చూసిన కొత్త ఇళ్లే కనిపిస్తున్నాయి మనందరికి. అంటే బేస్మెంట్ ఎంత ఉండాలి, ఫిల్లర్స్ ఎంత ఎత్తులో ఉండాలి? ఇది చాలా మందికి అనుమానం ఉంటుంటుందండి. మేము ఇల్లు కట్టాము, ఇంత ఎత్తులో బేస్మెంట్ వేయాలి లేదా ఎన్ని పిల్లర్స్ వేయాలి అనే సందేహం చాలా మందికి ఉందండి. రోడ్డు లెవెల్ నుంచి 3 అడుగులు కానీ లేదా 3.5 అడుగులు లేదా అంతకన్నా ఎత్తులో బేస్మెంట్ తీసుకొని ఇంటి నిర్మాణం చేయొచ్చు. అంటే మీరు ఇంటి నిర్మాణం బేస్మెంట్ వేసిన తర్వాత ఒక 3-4 మెట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్ళటం జరుగుతుందండి. ఇది చాలా మంచి పద్ధతి. అంటే ఒక 40-50 సంవత్సరాలు తీసుకున్న తర్వాత కాలక్రమేణా రోడ్డు హైట్ అయ్యి మన నివసించే ఇల్లు రోడ్డు కన్నా లోపలికి వెళ్లకుండా జరుగుతుంది. దానికోసమని 3 అడుగులు లేదా 3.5 అడుగులు అంతకన్నా ఎత్తుగా కూడా ఇంటి నిర్మాణం చేయమని చెప్తుంటామండి. అదేవిధంగా పిల్లర్ల విషయానికి వస్తే చాలా మందికి అనుమానం ఉందండి. కొంతమంది 9 పిల్లర్లు వేస్తారు, లేదా కొంతమంది 4 పిల్లర్లు వేస్తారు, కొంతమంది 6 పిల్లర్లు వేస్తారు. ఈ అనుమానాలతోటి ఎన్ని పిల్లర్లు వేయాలి అనే సందేహం చాలా మందికి అండి. పిల్లర్ల విషయానికి వస్తే 6, 8, 12 లేదా 16, 18 ఇలా పిల్లర్స్ వేసుకుంటూ ఇంటి నిర్మాణం చేయొచ్చండి. ఓకే గురుగారు, ఈ మధ్య కాలంలో మన డాబా ఇల్లు ఎక్కువగా చూస్తున్నాం. అంటే మెట్ల విషయానికి వస్తే డాబా ఇంటికి ఎన్ని మెట్లు ఉండాలి? ఇప్పుడు స్థలం సరిపోక చాలా మంది ఇనుప మెట్లు గాని చెక్క మెట్లు గాని వేసుకుంటున్నారు. అంటే ఎన్ని మెట్లు ఉండాలంటారు? ప్రతి ఇంటికి అంటే తూర్పు ముఖంగా గృహ నిర్మాణం చేస్తే తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేయటం సర్వదా మంచిదండి. అదేవిధంగా ఉత్తర ముఖంగా ఇంటి నిర్మాణం చేస్తే ఉత్తర వాయువులో మంచిది. అదేవిధంగా దక్షిణ ముఖమైనటువంటి ఇంటికి దక్షిణ నైరుతిలో, పడమ ముఖం కలిగిన ఇంటికి పడమర నైరుతిలో లేదా పడమర వాయువులో వీల అయిన పక్షంలో వేసుకోవటం సర్వదా మంచిదండి. ఇంకా మెట్ల విషయానికి వస్తే మెట్ల సంఖ్య కూడా ఏ విధంగా ఉండాలనేది చాలా మందికి అనుమానం అండి. మెట్ల విషయంలో 12, 14 లేదా 16, 18, 22, 24 ఈ విధంగా సరి సంఖ్యలో ఉన్నటువంటి మెట్ల నిర్మాణం చేసుకోవడం సర్వదా మంచిదండి. అంటే తూర్పాగ్నేయంలో మెట్ల నిర్మాణం చేసినప్పుడు మీరు దక్షిణ ముఖంగా చూస్తూ మెట్లు ఎక్కి తర్వాత రెస్ట్ ప్లేస్ వచ్చి పడమర ముఖంగా చూడవాలండి. అక్కడి నుంచి మరలా ఉత్తరముఖంగా డాబా మీదకి వెళ్ళటం చాలా మంచిది. మీరు ఒకవేళ నైరుతిలో మెట్లు వేయాలంటే మటుకు గ్రౌండ్ ఫ్లోర్ కట్టే ఇంటికి మటుకు నైరుతిలో మెట్లు వేయటం చాలా మంచిది. ఓకే గురుగారు, వాయువ్య బెడ్రూమ్ లో దంపతులు నిద్రించవచ్చా? ఇంటిలో పెద్దవారు అంటే తల్లి తండ్రి కానీ లేదా అత్త మామూలు కానీ ఉన్నప్పుడు వారు ఇంటికి యజమానులు కాబట్టి నైరుతి బెడ్రూమ్ లో నిద్రిస్తారండి. ఇంకా పిల్లలు అంటే ఇంటికి పెద్ద కొడుకు కానీ లేదా చిన్న కొడుకు కానీ లేదా ఒకడే కొడుకు అయినప్పుడు వాయువ్య బెడ్రూమ్ లో తప్పకుండా నిద్రించవచ్చండి. దానికి ఎటువంటి వాస్తు దోషం లేదు. ఓకే గురుగారు, ఈ మధ్య కాలంలో చాలా మంది పేరెంట్స్ బాధపడుతున్నారు, మా అమ్మాయికి పెళ్లి అవ్వట్లేదు, పెళ్లి సంబంధం కుదిరినా పెళ్లి దాకా వెళ్ళట్లేదు అని చెప్పి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అంటే వాళ్ళు నివసించే ఇల్లు వాస్తు ప్రకారం లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందంటారు? తప్పకుండా అండి. చాలా మంది మా అమ్మాయికి పెళ్లి అవ్వట్లేదు అని
అనుమానం వెలిబుచ్చుతుంటారండి. దానికి మా ఇంటి వాస్తు కారణమా లేదా అమ్మాయి జాతకం కారణమా అనేది కూడా సందేహం ఉంటుంటుంది. కానీ వారికి ఆ అమ్మాయి నివసించే బెడ్రూమ్ విషయంలో కూడా వాస్తు ప్రకంగా నిద్రిస్తే ఎటువంటి ఆటంకం లేకుండా పెళ్లి జరిగిపోతుందండి. అంటే ఏ విధంగా అంటే వాయువం బెడ్రూమ్లో నిద్రించడం వలన వివాహం తొందరగా జరుగుతుందండి. అలా వీలు కాని పక్షంలో పడమర ముఖంగా ఉన్నటువంటి బెడ్రూమ్లో కూడా నిద్రించవచ్చు. అదే అమ్మాయి నైరుతి బెడ్రూమ్లో నిద్రిస్తే మటుకు వివాహం జరగటానికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయండి. మీరు గనక వ్యక్తిగతంగా రాఘవేంద్ర శర్మ గారిని కలవాలనుకుంటే 22, 23 వైజాగ్ లో ఉంటారు. అలాగే 24న రాజమండ్రిలో ఉంటారు. 25, 26 విజయవాడలో అందుబాటులో ఉంటారు. మీరు గనక వ్యక్తిగతంగా సంప్రదించి మీ వాస్తుపరంగా సమస్యలు ఉంటే నివృత్తి చేసుకోండి. ఓకే గురుగారు, చాలా మంది ఫారెన్ వెళ్ళాలి అని అనుకుంటారు. అంటే వాళ్ళు వెళ్ళలేకపోతారు. ఎప్పుడు ఏదో ఒక కారణంగా ఏదో దెబ్బ తగులుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఇంట్లో ఉండే వాస్తు ప్రకారం ఇలా జరుగుతుందంటారు? తప్పకుండా ఉంటుందండి. చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా మంది ఫారిన్కి వెళ్దాం, అక్కడే సెటిల్ అయ్యి ఉద్యోగరీత్యా కానీ లేదా వేరే విధంగా కానీ సెటిల్ అవుదాం అనే ఆలోచనతో పాస్పోర్ట్ కోసం కానీ లేదా వీసా కోసం కానీ ప్రయత్నం చేస్తుంటారు. అది మధ్యదాకా వచ్చి ఏదో కారణం, తెలియని కారణం చేత ఆగిపోతూ ఉంటాయండి. దానికి వారు నివసించే ఇంటి యొక్క ప్రభావం కూడా ఉంటూ ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే తూర్పు ఈశాన్యంలో కానీ లేదా వాయు మూలలో కానీ దోషాలు ఉన్నట్టు అయితే దానివల్ల వారికి వచ్చే ఫారిన్ ఛాన్స్ కూడా మిస్ అవుతుంటుందండి. అంటే తూర్పు ఈశాన్యంలో టాయిలెట్స్ ఉండటం వల్ల కానీ లేదా ఏదైనా కట్టడం ఉండటం కానీ, అంటే ఉపగృహం ఉండటం కానీ లేదా ఈశాన్యం తెంపు ఉండటం కానీ, ఈశాన్యంలో మెట్లు ఉండటం వల్ల కానీ లేదా ఏదైనా కారణం చేత వాళ్ళు కట్టినటువంటి ఇంటికి ఈశాన్యంలో కిటికీలు కానీ లేదా ద్వారాలు కానీ లేకపోవటం వల్ల కానీ వారు వెళ్దాం అనుకున్నటువంటి ఫారిన్ ఛాన్స్ మిస్ అవుతూ ఉంటుందండి. అదేవిధంగా వాయువులో బాత్రూమ్లు ఉండటం కానీ లేదా వాయువులో గోతులు అంటే సెప్టిక్ ట్యాంక్ కానీ లేదా వాటర్ సంపు కానీ ఉండటం వల్ల కానీ లేదా ఉత్తర వాయువు వీధిపోటు ఉండటం వల్ల కానీ లేదా పక్కింటి వారి కాంపౌండ్ వాళ్ళు వీళ్ళ ఇంటికి ఉత్తర వాయువులో తగ్గటం వల్ల కానీ వారు వెళ్ళాలనుకున్నటువంటి ఫారిన్ ఛాన్స్ మిస్ అవుతూ ఉంటుందండి. ఓకే గురుగారు, ఇప్పుడు ఈ వీధి పోట్లు అంటున్నారు కదా, అంటే నైరుతిగా ఉన్న వీధి పోట్ల వలన కలిగే నష్టాలు ఏంటి? వీధి పోట్లలో మంచి వీధి పోట్లు ఉన్నాయండి, చెడు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు నైరుతి వీధి పోటు తీసుకున్నట్టయితే 2 విధాలుగా నైరుతి వీధి పోటు ఉంటుంది. ఒకటి దక్షిణ నైరుతి వీధి పోటు, రెండోది పడమర నైరుతి వీధి పోటు. పడమర నైరుతిలో వీధి పోటు తగ్గడం వలన ఆ ఇంట్లో నివసించే యజమానికి లేదా వారి పెద్ద కుమారుడికి లేదా మగ సంతతికి ఆర్థిక ఇబ్బందులు, వారు చేసేటువంటి వ్యాపారాల్లో నష్టాలు రావటం, అదేవిధంగా యాక్సిడెంట్లు జరగటం, అదేవిధంగా దుర్వ్యసనాలకి అంటే తాగుడికి బానిస అవటం లేదా అనవసరంగా గొడవలు కొని తెచ్చుకోవటం జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా దక్షిణ నైరుతి వీధిపోటు వలన ఇంట్లో నివసించే యజమానురాలికి అనారోగ్య సమస్యలు, అకాల మరణాలు, అనుకున్నటువంటి జబ్బులు రావటం జరుగుతూ ఉంటుందండి. ఓకే గురుగారు, ఇప్పుడు ఎన్ఆర్ఐ సంబంధం తీసుకుంటే చాలా మంది ఎన్ఆర్ఐ సంబంధం ₹1,00,00,000 కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లిళ్ళు చేసి అత్తవారింటికి పంపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు స్థలం మార్పిడి అక్కడ వేరే ఊరికి వెళ్తారు, అంటే ఫారెన్ వెళ్తారు. అక్కడికి వెళ్ళాక భార్య భర్తలకు బాగా గొడవలు వస్తూ ఉంటాయి. అంటే అక్కడ ఉన్న ఇంటి ప్రభావం వాస్తు సరిగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందంటారు? తప్పకుండా అండి. మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. మాకు ఎన్ఆర్ఐ సంబంధం వచ్చిందండి, మా పిల్లకి చేసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలు కానీ సంవత్సరం లోపల కానీ వారి మధ్యన మనస్పర్ధలు వచ్చి విడిపోవడం జరుగుతుందని మనం వింటూనే ఉంటున్నామండి. దానికి కారణం వారు నివసించేటువంటి ఇంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి. మనం చూస్తుంటే అమెరికాలో
వాస్తుపరంగా ఇల్లు తొందరగా ఉండవండి. అంటే వాళ్ళ నివసించే బెడ్రూమ్లు ఎక్కువగా ఆగ్నేయంలో ఉండటం లేదా ఈశాన్యంలో ఉండడం జరుగుతుంటుంది. ఎన్నో విధాలుగా ప్లాన్లు చూస్తుంటామండి మేము. ఇటువంటి ఇల్లు తప్పితే వాళ్ళకి ఎటువంటి దొరకవు. అందువల్లనే చాలా సంబంధాలు ఈ తూర్పాగ్నేయంలో నివసించటం వలన విడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అమ్మాయి నివసించేటువంటి వాళ్ళ తల్లిదండ్రుల ఇల్లు కూడా ఆ అమ్మాయి మీద ప్రభావం చూపిస్తుందండి. అంటే వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి ఉత్తర వాయువ్య వీధిపోటున్నా లేదా ఉత్తర వాయువులో సెప్టిక్ ట్యాంక్ ఉన్నా, ఉత్తర వాయువులో మెట్ల కింద బాత్రూమ్ ఉన్నా, ఆ అమ్మాయి పెళ్లి వివాహం జరిగిన తర్వాత విడాకులు తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉందండి. సో మీరు గనక రాఘవేంద్ర శర్మ గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలనుకుంటే 22, 23 వైజాగ్ లో ఉంటారు. అలాగే 24న రాజమండ్రి, 25, 26న విజయవాడలో అందుబాటులో ఉంటారు. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు. ఓకే గురుగారు, ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్నగా ఉన్నప్పటి నుంచి చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, అందరు గ్రామ దేవతగా కొలుస్తుంటారు. ఇప్పుడు కాలక్రమేపన అది మనం అందరూ హైలైట్ అయిన కొద్దీ అది గుడిని పెంచుతుంటారు, అంటే కట్టేస్తుంటారు. అంటే దాని పక్కన నివసించే వాళ్ళకి ఏమైనా ప్రభావం పడుతుందంటారా? తప్పకుండా ఉంటుందండి. పూర్వకాలంలో వ్యవసాయ క్షేత్రాలు ఉన్నప్పుడు వారు పండించేటువంటి పంటలు పాడి అభివృద్ధిలోకి రావటం గురించి, వారు రావటం గురించి ఎక్కువగా గ్రామ దేవతలని ప్రతిష్ఠించి కొలుస్తుంటారండి. ఆ గ్రామ దేవతలకి సంవత్సరానికో లేదా కొంతమంది 2 సంవత్సరాలకో, కొంతమంది 6 నెలలకో పూజలు జాతరలాగా నిర్వహిస్తుంటారు. అప్పుడు ఎటువంటి దోషం ఉంటుంది. కాలక్రమంలో ఇప్పుడు మనిషి కాలక్రమంలో వ్యవసాయ క్షేత్రాలు పోయి అపార్ట్మెంట్లు లేదా కాలనీలు కడుతూ ఉంటారు. చిన్నగా ఉన్నటువంటి గుడిని పెద్ద గుడిగా తయారు చేసిన తర్వాత ఆ పక్కన ఉండే ఇంటి వారి మీద కానీ లేదా అపార్ట్మెంట్లో నివసించే వారి మీద కానీ ఎక్కువగా ప్రభావం చూపుతుంటుందండి. అంటే ఆగ్నేయ దిశలో అమ్మవారి గుడి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే ఆడవారి పైన ఎక్కువగా ప్రభావం చూపుతుంటుంది. అంటే వారు అప్పటిదాకా శాంతంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి చిన్న విషయానికి ఇంట్లో వారితో గొడవలు పెట్టుకోవటం, అంటే తన భర్తతో కానీ లేదా పిల్లలతో కానీ అత్తమామలతో కానీ ఇట్లా గొడవలు పెట్టుకుంటూ వారి సంసారంలో చిన్న చిన్న ఒడిదుడుకులు రావడానికి కారణం ఉంటుందండి. అదేవిధంగా ఆడవారి ఇంట్లో ఉండే యజమాని పైన ఆరోగ్యపరంగా సమస్యలు వస్తుంటాయి. గ్రామదేవత గుడి పెద్దగా చేసిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. ఆ తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఇంటి పైన పడ్డప్పుడు కూడా ఆ ఇంట్లో నివసించేవారు ఆ ఇల్లు వదిలి వెళ్ళటానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉన్నదండి. అందుకనే అంటారు మన పెద్దలు, శక్తి ఆలయాలకి ఎటు పక్కనైనా, అంటే వెనక భాగం కానీ లేదా ముందు పక్క కానీ ఎటు పక్కనైనా సరే ఉండద్దు నివాసాలని చెప్తూ ఉంటారండి. ఓకే గురుగారు, ఇప్పుడు బావుల విషయానికి బోర్ల విషయానికి వస్తే అసలు ఏ దిశను వేసుకోవాలి? ఒకవేళ దిశలో కరెక్ట్ గా లేకపోతే ఎలాంటి లాభ నష్టాలు వస్తాయి? చాలా మందిని మనం చూస్తుంటామండి, బావులు ఇక్కడ ఉండాలి లేదా బోర్వెల్స్ కానీ లేదా వాటర్ సంపులు కానీ ఏ దిశలో కట్టుకుంటే వచ్చే లాభ నష్టాలు ఏంటనేది అనుమానం ఉంటూ ఉంటుందండి. నైరుతిలో బావి కానీ లేదా బోర్వెల్ కానీ వాటర్ సంపు కానీ ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే యజమాని లేదా యజమానురాలకి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అనుకోని గొడవలు రావటం కానీ లేదా అకారణ మరణాలు చెందటం, నయం కానటువంటి దీర్ఘకాలిక జబ్బులు రావటం జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా ఆగ్నేయ దిశలో ఉన్నప్పుడు ఇంట్లో నివసించే ఆడవారి పైన ఇంటికి పెద్ద కూతురు కానీ లేదా యజమానురాలు కానీ వారి మీద ఎక్కువ తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. అలాగే కోర్టు గొడవలు రావటం లేదా బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ గొడవలు రావటం జరుగుతూ ఉంటుంది.
వాయువ్య మూలలో ఉన్నప్పుడు ఇంట్లో వివాహాలు జరగకపోవటం, జరిగిన వారి మధ్యన గొడవలు రావటం, విడాకుల వరకు దారితీస్తుంటుందండి. బావులు కానీ లేదా బోర్వెల్స్ కానీ సంపులు కానీ వీటికి ఈశాన్య భాగం సర్వదా శ్రేయస్కరం. ఏ ఇంట్లో అయితే ఈ ఈశాన్య మూలలో బావులు, బోర్వెల్స్, సంపులు ఉంటాయో ఆ ఇంట్లో సిరి సంపదలకు కొదవ ఉండదు అని వాస్తు శాస్త్రం చెప్తూ ఉందండి. వాస్తు గురించి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి రాఘవేంద్ర శర్మ గారిని కలవచ్చు. గురుగారు చెప్పండి, ఇప్పుడు చాలా మంది తులసి మొక్క విషయానికి వస్తే ఏ దిశలో పెట్టాలో అర్థం కాదు. అంటే వాళ్ళకి స్థలం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఎక్కడ పెట్టగానే ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టకూడదు, చాలా మంది వచ్చి చాలా రకాలుగా చెప్తుంటారు. అంటే పర్టికులర్ గా తులసి మొక్కను ఏ దిశలో పెట్టాలంటారు? తులసి మొక్క వాస్తు ప్రకారం పెట్టినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలని నివారిస్తుంది అన్నదానికి ఎటువంటి అనుమానం లేదండి. అంటే సరైన దిశలో పెట్టడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి చెడు వాస్తుని తీసివేస్తుంది. తులసి మొక్కని నైరుతిలో కానీ వాయువు మూలలో కానీ ఎప్పుడు పెట్టకూడదు. తులసి మొక్క పెట్టడానికి అనువైన ప్రదేశం తూర్పు ఆగ్నేయం అండి. ఇంట్లో ఉండే తూర్పు ఆగ్నేయ కాంపౌండ్ వాళ్ళకి మనం పెట్టేటువంటి కుండీని కానీ లేదా తులసి కోటను కానీ తగలకుండా ఏర్పాటు చేసుకొని చెట్టు యొక్క ఆకులు కాంపౌండ్ వాళ్ళకు తగులుతున్నట్టయితే దాని నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ వలన మన ఇంట్లో ఉండే చెడు వాస్తుని నివారిస్తుందండి. కొంతమందికి తూర్పులో కానీ లేదా ఉత్తరంలో కానీ ఈశాన్యంలో కానీ తులసి కోటను పెట్టుకుందాం కదా, లేదా తులసి కుండీని పెట్టుకుందాం కదా అని చూస్తుంటారు. అది ఎప్పుడు చేయకూడదండి. ఈ 3 ప్రదేశాలలో తులసి బృందావనంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే లక్ష్మీ తులసి కానీ, కృష్ణ తులసి కానీ, జడల తులసి కానీ, లేదా అడవి తులసి కానీ, ఇంకా చాలా రకాల తులసి మొక్కలు ఉన్నాయండి. వాటిని అన్నిటినీ తీసుకొని ఈశాన్య భాగంలో తులసి బృందావనం లాగా లేదా తూర్పులో కానీ లేదా ఉత్తరంలో కానీ తులసి బృందావనం ఏర్పాటు చేసుకోవచ్చు అండి. అదేవిధంగా భార్యాభర్తల మధ్యన గొడవలు ఉన్నట్లయితే లక్ష్మీ తులసి, కృష్ణ తులసి కలిపి తులసి కోటలో కానీ తులసి కుండీలో కానీ ఏర్పాటు చేసుకోవటం వలన వారి మధ్యన సఖ్యత కుదురుతుందండి. ఓకే గురుగారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళని చూసుకుంటే ఒక రూమ్ తో 2 రూమ్ తో సెట్ చేసుకుంటారు. అంటే వాళ్ళు పడుకునే విధానం ఎటు సైడ్ ఉండాలంటారు? చిన్న రూమ్ లో నివసించేవారు కానీ లేదా సింగిల్ బెడ్రూమ్ లో నివసించేవారు కానీ దక్షిణానికి తలపెట్టి పడుకోవటం మొదటి పద్ధతి అండి. అంటే దక్షిణం ఇమిడి యొక్క స్థానం కాబట్టి ఆయన నివసించేటువంటి దిశలో మనం నిద్రపోవటం అనేది చాలా మంచిదండి, తలపెట్టి పడుకోవటం అనేది. అలా కాని పక్షంలో పడమర దిశగా పడుకోవటం వలన మనం లేవగానే ఇంద్రస్థానమైనటువంటి తూర్పు ముఖాన్ని చూస్తాం. దీనివల్ల మన రోజువారీ జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయండి. అదేవిధంగా దక్షిణ దిశగా తలపెట్టి పడుకోవటం వల్ల లేవంగానే కుబేర స్థానమైనటువంటి ఉత్తర దిశను చూస్తూ ఉంటాం. దీనివల్ల మనకు రోజువారీ జీవితంలో ఆదాయానికి ఎటువంటి కొదవ ఉండదండి. ఓకే గురుగారు, తూర్పు ఆగ్నేయ వీధి పోట్ల గురించి వివరిస్తారా? తప్పకుండా అండి. తూర్పు ఆగ్నేయంలో వీధి పోటు ఉండటం వలన ఇంట్లో నివసించే ఆడవారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా జరుగుతుంటాయండి. అలాగే కోర్టు గొడవలు, అంటే దాయాదుల మధ్యన కానీ బంధువుల మధ్యన కానీ కోర్టు గొడవలు, స్నేహితులతోటి అనవసరపు తగాదాల్లో తలదూర్చటం, అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవటం ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. దీనికి నివారణగా చాలా మంది గణపతిని పెడదాం, దానివల్ల మనకు వచ్చే వీధిపోటు తగ్గిపోతుంటుంది, మనం మంచిగా ఉంటాం కదా అనుకుంటారండి. అది సరైన పద్ధతి కాదు. గణపతిని పెట్టడం వల్ల పూజ పునస్కారం ఏమీ చేయకుండా వదిలివేస్తూ ఉంటారు. దానివల్ల వచ్చే నెగిటివ్ వైబ్రేషన్ కూడా తగలటం వల్ల ఎక్కువ మందికి ఇంకా ఎక్కువగా చెడు జరుగుతూ ఉంటుందండి. ఓకే గురుగారు, మీరు మా స్టూడియోకి వచ్చి వాస్తు గురించి చాలా చక్కని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సో విన్నారు కదండి, మీరు గనక వ్యక్తిగతంగా రాఘవేంద్ర శర్మ గారిని కలవాలనుకుంటే
మీ ప్రాంతంలో 22, 23 వైజాగ్ లో అందుబాటులో ఉంటారు. అలాగే 24 రాజమండ్రి, 25, 26 విజయవాడలో అందుబాటులో ఉంటారు. మీరు గనక వ్యక్తిగతంగా సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు. ఇది ఇవాల్టి వాస్తు సిరి కార్యక్రమం. నమస్కారం.